హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హై బ్లాగ్స్. ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక కాలేజ్ లవ్ స్టోరీ అండి. ర్యాగింగ్ నుంచి మొదలై అది ప్రేమగా ఎలా మారిందో మీరే చూడండి. అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్. రాహుల్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. ప్రియా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ప్రియాకి అదే కాలేజ్లో ఫస్ట్ డే. తన కాలేజ్లోకి వెళ్తుండగా అక్కడ రాహుల్ వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్తో కలిసి ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ప్రియాని కూడా పిలుస్తారు, ర్యాగింగ్ చేస్తారు. కాలేజ్ మొత్తం ఒక 4 రౌండ్స్ వేయమంటారు. ప్రియా నేను ప్రిన్సిపల్కి కంప్లైంట్స్ ఇస్తాను అంటుంది. అప్పుడు రాహుల్ నువ్వు కంప్లైంట్ ఇస్తే ఈరోజు నీకు ర్యాగింగ్ ఉండదు, రేపటి నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా నువ్వే ఆలోచించుకో అంటాడు. అది విన్న ప్రియ ఏం చేయలేక కాలేజ్ చుట్టూ 4 రౌండ్స్ వేసి ఇంకా క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది. అదే రోజు కాలేజ్లో ఫ్రెషర్స్ డే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అక్కడ అనుకోకుండా ప్రియ రాహుల్కి ఎదురవుతాడు. ప్రియా కొంచెం హైట్ తక్కువ ఉండడంతో అందరి ముందు పొట్టిదానా అని ఎగతాళి చేస్తూ ఉండేవాడు. తను బాధపడుతూ ఉంటుంది. ప్రియ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కాలేజ్లో ఇది కామన్, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతారు, డోంట్ వర్రీ అంటారు. అలా ఆ రోజు అయిపోతుంది. ఆ తర్వాత నుండి రోజు ప్రియాని ఏదో ఒకటి అంటూ ఎగతాళి చేసేవాడు రాహుల్. కానీ ఒకరోజు ప్రియా తన బర్త్డే ఉంటే కాలేజ్కి శారీలో వచ్చింది. తనని చూసిన రాహుల్ మైండ్ పోయింది. అంత అందంగా ఉంది తననే చూస్తూ అలా ఉండిపోయాడు. ఆ రోజు ప్రియ కాలేజ్కి చీర కట్టుకుని వచ్చినప్పటి నుంచి రాహుల్ చూపు మారిపోయింది. ఎప్పుడూ తనను ఆట పట్టించేవాడు, కానీ ఆ రోజు నిశ్శబ్దంగా చూస్తున్నాడు. తన ఫ్రెండ్స్ అందరూ అది చూసి నవ్వుతూ అడిగారు, ఏమైంది రాహుల్, సైలెంట్ మోడ్లో ఉన్నావు? రాహుల్ తేరుకొని ఏం లేదురా, చీరలో కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పాడు. కానీ అతని మనసులో ఏదో కొత్తగా అనిపించింది. అతనికి తెలుసు ప్రియా కూడా అతని చూపుని గమనించింది, కానీ పట్టించుకోలేదు. ఇది నా ఫస్ట్ గెలుపు అనుకొని తనలోనే అనుకుంటుంది. కానీ అది పెద్ద మార్పుకి ఆరంభమని వాళ్ళిద్దరూ ఊహించలేదు. ఆ రోజు నుంచి రాహుల్ బిహేవియర్ చాలా మారిపోయింది. తన నాట పట్టించేవాడు, కానీ తన మాటలో చాలా మార్పు కనిపించేది. ఒకరోజు ప్రియా బుక్స్ తీసుకెళ్తుంటే రాహుల్ అలా వచ్చి తనకు డాష్ ఇస్తాడు, బుక్స్ కింద పడేలా చేస్తాడు. రాహుల్ని ఆమె కోపంగా చూస్తుంది. ఓ సారీ ప్రియా అని కింద వాలిపోయి బుక్స్ తీసేలోపు వారి చేతులు కొంచెం ఇద్దరి తగులుతాయన్నమాట. ప్రియా వెంటనే వెనక్కి లాక్కుంటుంది. ప్రియా హార్ట్ బీట్ చాలా పెరిగిపోతుంది. రాహుల్ కూడా ఒక్క క్షణం కంగారు పడినా నవ్వుతూ ఇంకా జాగ్రత్తగా నడువమ్మా అంటూ వెళ్ళిపోతాడు. ప్రియాకు అర్థం కాలేదు తన హార్ట్ ఎందుకు అంత వేగంగా కొట్టుకుంటుంది అనేది. ఒకరోజు కాలేజ్ నుంచి బయటకు వస్తుండగా భారీ వర్షం మొదలవుతుంది. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ప్రియాకి అంబ్రెల్లా లేకపోవడం వల్ల కాలేజ్ ముందే నిలబడి ఉంటుంది. వర్షం తగ్గుతుందని ఆశిస్తూ ఉండిపోతుంది. హే బర్త్డే గర్ల్, ఇక్కడ ఒంటరిగా ఉన్నావేంటి అని రాహుల్ వెనక నుంచి వచ్చి ఆమెను అడుగుతాడు. ఆమె తిరిగి చూస్తుంది. అతను ఎప్పట్లాగానే చిలిపిగా నవ్వుతూ అంబ్రెల్లా పట్టుకొని ఉంటాడు. నాకేం నీ సాయం అవసరం లేదు అని అంటుంది ప్రియా. అయ్యో నేను సాయం చేస్తానని నీకేమైనా చెప్పానా అని అంటాడు. కానీ వర్షం బాగా పడుతుంది, పరిగెత్తెళ్దామా అంటాడు రాహుల్. ప్లీజ్ రాహుల్, నన్ను వదిలేసే, నేను ఇప్పుడు నీతో వాదించే ముళ్ళు లేను. ప్రియా అలా అనడంతో రాహుల్ ఏమైందా అని ఆలోచించి, ఏమైంది ప్రియా, ఏం జరిగింది, నీ బర్త్డే బాగా జరగలేదా అని అడుగుతారు. ప్రియా చిన్నగా నిట్టూర్చి, అస్సలు బాగా జరగలేదు, కాలేజ్లో ఏదో చిన్న సెలబ్రేషన్ అయింది, కానీ ఏదో లోపల ఒంటరితనం ఫీల్ అవుతున్నాను అని అంటుంది. రాహుల్ కాసేపు ఆలోచించి, ఒక్క నిమిషం వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను అని వెళ్తాడు. ఆమె ఏం జరుగుతుందో అర్థం కాక అతని కోసం చూస్తూ ఉంటుంది. రాహుల్ నేరుగా వర్షంలోకి పరిగెత్తి కొన్ని నిమిషాల తర్వాత పూర్తిగా తడిసిపోయి చేతిలో చిన్న చాక్లెట్తో తిరిగి వస్తాడనమాట. హ్యాపీ బర్త్డే ప్రియా అని తన చేతికి ఇస్తాడు. ప్రియా ఆశ్చర్యంగా చూస్తుంది. నువ్వు వర్షంలోకి వెళ్ళి చాక్లెట్ తెచ్చావా అని అంటుంది. అప్పుడు రాహుల్ అంటాడు, అన్ని షాప్స్ క్లోజ్ అయినాయి, ఇదే దొరికింది అని నవ్వుతూ అంటాడు. అందులో ఏదో ప్రత్యేకత ఉంది. ప్రియా మొదటిసారి రాహుల్ మాటలకు నవ్వింది. నువ్వు పిచ్చోడివి అంటే నాకు తెలుసు అని తలాడిస్తాడు తను. ఆ రోజు తర్వాత నుంచి రాహుల్ ఇంకా ఆట పట్టించేవాడు, కానీ ఇప్పుడు అది ఏదో కొత్తగా అనిపిస్తుంది. ప్రియా ముందుగా కోప్పన్నా ఇప్పుడు దానికి అలవాటు పడిపోయింది. ఇది కేవలం స్నేహమేనా లేక ఇంకేమైనా ఉందా? ఆ తర్వాత నుంచి రాహుల్ ప్రియాను ఆట పట్టించడం తగ్గించాడు, కానీ ఇప్పటికీ ఆమెను చూసినప్పుడల్లా ఒక చిరునవ్వుతో చూడడం అలవాటైపోయింది. ప్రియా కూడా ఈ మార్పును గమనించింది, కానీ మనసులో చెప్పుకోలేని భావాలు మెల్లగా పెరిగిపోతున్నాయి. ఒకరోజు కాలేజ్ గ్రూప్ అసైన్మెంట్ ప్రకటించారు. రాహుల్, ప్రియా ఇంకా కొంతమంది క్లాస్మేట్స్ ఒకే టీంలో చేరారు. ప్రియా మొదట అసంతృప్తిగా అనుకుంది, కానీ వర్క్లో రాహుల్ సహకారం చూసి ఆశ్చర్యపోయింది. అతను నిజంగానే చాలా టాలెంటెడ్ అని తనకు అర్థమైంది. ఒకరోజు లైబ్రరీలో ఇద్దరు ప్రాజెక్ట్ పని చేస్తూ ఉంటారు. ప్రియా తన జుట్టు వెనక్కి తిప్పుకుంటూ నోట్స్ రాస్తూ ఉంటుంది. రాహుల్ ఆమెను చూస్తూ అలా ఉండిపోయాడు. అప్పుడు రాహుల్ ఇలా అనుకుంటాడు, ఏంటి గత కొన్ని రోజులుగా నాకు ప్రియాని ఆట పట్టించాలనిపించడం లేదు, ఈమె చాలా క్యూట్గా అనిపిస్తుంది ఏంటి,
అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ప్రియాకు కూడా మార్పు కనిపిస్తుంది. ముందుగా తనని ఎప్పుడూ చిరాగ్గా అనిపించేవాడు రాహుల్. కానీ ఇప్పుడు అతని మాటల్లో ఏదో వెచ్చదనం ఉంది. తను మాట్లాడినప్పుడు ఆమెకి చిరునవ్వు వస్తుంది. ఇదేం ఫీలింగ్ అని ఆమెలోనూ సందేహం మొదలైంది. ఒకరోజు కాలేజీ తర్వాత రాహుల్ ప్రియ లైబ్రరీ నుంచి బయటకు వస్తుండగా వర్షం పడడం మొదలవుతుంది. ఇదేంటో మళ్ళీ వర్షం అని చిరాగ్గా అంటుంది ప్రియ. రాహుల్ నవ్వుతూ, ఏంటి నీకు వర్షం అంటే ఇష్టం లేదా అని అంటాడు. అప్పుడు ప్రియ అంటుంది, ఇష్టమే, కానీ ఈ టైంకి పడితే హాస్టల్కి వెళ్ళడం కష్టం కదా అంటాడు. రాహుల్ ఒక్కసారి ఆలోచించి అతని మనసులో ఒక చిన్ని ఆలోచన వస్తుంది. అతను ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని, ఒక్క 2 నిమిషాలు నన్ను నమ్ముతావా అని అడుగుతాడు. ఏంటి అని అంటుంది ప్రియ. నువ్వు నన్ను నమ్మవా అని మళ్ళీ అడిగాడు రాహుల్. ప్రియా కాస్త సందేహంగా అయితేనూ తలూపింది. వెంటనే రాహుల్ తన ఫోన్లో ఒక పాట ప్లే చేస్తాడు. ఇప్పుడు నాతో కలిసి డ్యాన్స్ చేస్తావా అని అడుగుతాడు. ఏంటి నీకు మతిపోయిందా, ఇది రోడ్డు పైన అని అంటుంది. అదే కదా కిక్ అని చెప్పి రాహుల్ చిన్న హడావిడిగా 2 స్టెప్పులు వేస్తాడు. అది చూసి ప్రియాకున్న భయం కూడా పోయి తనకు కూడా చిన్న చిన్న ఆనందాలని పొందాలి అనిపిస్తుంది. ప్రియా మొదట అవాక్కవుతుంది. కానీ అతని సరదా వైబ్స్, వర్షంలో అతను చిన్న పిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ నవ్వడం ఉండడం చూసి తను కూడా నిట్టూర్చి సరే అని అంటుంది. ఆమె కూడా వర్షంలో తడుస్తూ మొహం మీద జారుతున్న జుట్టును వెనక్కి తోసుకుంటూ మెల్లగా అతనితో కలిసి 2 స్టెప్పులు వేస్తుంది. మొదట చిరాగ్గా ఉన్నా కానీ తర్వాత నవ్వుతూ పూర్తిగా సంతోషంగా వేస్తుంది. ఆ క్షణంలో ప్రియ ఒక రియలైజేషన్కి వస్తుంది. ఇతనితో ఉండడం నాకు సురక్షితంగా అనిపిస్తుంది, సరదాగా అనిపిస్తుంది, ఇదేం ఫీలింగ్ అనుకుంటుంది. ఆ రోజు తర్వాత వారిద్దరి మధ్య ఉన్న ఈక్వేషన్ పూర్తిగా మారిపోతుంది. మునుపటి ఆట పట్టింపు ఇప్పుడు మరింత అనురాగంగా మారిపోయింది. వారిద్దరూ కాస్త దగ్గరయ్యారు. రాహుల్ ఇంకా తన ఫీలింగ్స్ ప్రియాకి చెప్పలేదు. ప్రియా కూడా తన మనసులో ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతుంది. ఒకవేళ ఈ అనుబంధం ప్రేమగా మారుతుందా, లేక అందరి జీవితంలో లాగానే కాలేజీ జీవితం ముగిసేసరికి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందా? మీరేమనుకుంటున్నారు? ఈ స్టోరీకి మీరు కంటిన్యూషన్ కావాలి అనుకుంటే నాకు లైక్ అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుందండి, ఒక న్యూ ఎంట్రీ కూడా ఉంటుంది. చాలా మజాగా ఉంటుంది నెక్స్ట్ స్టోరీ అయితే. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.